కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తాజా అంశం చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రికి పంపించినట్లుగా సమాచారం అందుతుంది. తన రాజీనామా 2 పేజీల రాజీనామా లేఖను ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రికి ప్రధానమంత్రికి పంపించారు. 4 నిమిషాల క్రితం ప్రధానమంత్రి ఇందుకు సంబంధించినటువంటి ఒక ట్వీట్ ను కేంద్ర మంత్రి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కేంద్ర కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహించాలని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యవహారంలో నీట్ పరీక్షకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం బాధ్యత అంతా ఆయన పైనే ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నిర్వహించాల్సినటువంటి బాధ్యతలను ఆయన నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ ప్రత్యేకమైన చెప్పుకోవాలంటే నీట్ కు సంబంధించినటువంటి వ్యవహారంలోనే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ నీట్ కు సంబంధించినటువంటి అంశాలనే ప్రధాన ఎజెండాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధాన ఎజెండాగా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న జరిగినటువంటి చర్చల్లో కానీ అంతకు ముందు జరిగినటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దగ్గర జరిగినటువంటి చర్చల్లో కానీ సిజేపీ ప్రధానమైనటువంటి డిమాండ్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కోరుతూ వచ్చింది. దాంతో పాటుగానే ప్రతిపక్షాలు పార్లమెంట్ లో కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సహా మిగిలినటువంటి విపక్షాలు ఇండియా కూటమి సభ్యులంతా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పి పట్టుబట్టారు. రాజీనామా చేస్తేనే తాము సభా కార్యకలాపాలు నడిచేందుకు తాము సహకరిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మొన్న 2 రోజులు జరిగినటువంటి పలు సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ తో 2 సార్లు 3 సార్లు భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా ఆయన స్పష్టంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే తాము సభా కార్యకలాపాలకు సహకరిస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఈ అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే సోమవారం నాడు ఒకవైపు ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ మరో సీనియర్ మంత్రి పీయూష్ గోయల్ తో చర్చలు జరిపారు. ఆ తర్వాత మారుతున్నటువంటి పరిణామ క్రమాల్లో విపక్షం నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిడి పెరుగుతుండటము, మరోవైపు విపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో సభలో కార్యకలాపాలు జరగడానికి తాము అంగీకరించేది లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నాము, తాము లేవనెత్తినటువంటి అంశాలన్నిటిపైన చర్చ జరపాల్సిందని చెప్పని కోరుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రధాని నివాసం వద్ద చేపట్టినటువంటి ఆందోళనలో ప్రధానంగా స్పష్టం చేసినటువంటి విషయం కూడా ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పి కోరటం జరిగింది. అదే ప్రధానమైనటువంటి డిమాండ్ గా 3 గంటల సేపు దాదాపు ప్రధానమంత్రి నివాసం వద్ద మెరుపు ధర్నాకు రాహుల్ గాంధీ దిగారు. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి చర్చల్లో కానీ నిన్న పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ స్పష్టంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప తాము ఎట్టి పరిస్థితుల్లో మిగిలినటువంటి విషయాలకు ఒప్పుకునేది లేదు అని చెప్పి రాజీనామా చేసిన తర్వాతనే మిగతా అన్ని అంశాలపైన పార్లమెంట్ లో చర్చిద్దామని చెప్పని ప్రతిపాదన పెట్టారు. సో అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటము, విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి నెగోషియేషన్స్ లేవు, ఎలాంటి ప్రతిపాదనలు లేవు, చర్చలు లేవు, ఏమీ లేవు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదు, ఈ విషయంలో ప్రభుత్వం ఒప్పుకుంటేనే
తాము మిగిలినటువంటి అంశాలపైన చర్చిస్తాము, లేని పక్షంలో తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేశారు. సో ఈ విధంగా గత 26 రోజులు 27 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సిజేపీ ధర్నాకు దిగింది. అదే సందర్భంలో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కూడా విద్యార్థులకు మద్దతుగా 20 రోజుల పాటు జంతర్ మంతర్ లో మిగిలిన 4 రోజుల పాటు ఆసుపత్రిలో తన దీక్షను కొనసాగించారు. సో ఈ రకంగా ప్రభుత్వం పైన అన్ని విధాల ఒత్తిడి రావడంతో ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రికి పంపించారు. 2 పేజీల లేఖను ధర్మేంద్ర ప్రధాన్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. అయితే అరుణ్, మనం నిన్నటి నుంచి చూస్తున్నాం మంత్రివర్గం కూడా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాం, చట్టంలో సవరణలు చేస్తున్నట్టు చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ సీజేపీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధానంగా వినిపించిన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇది ఎట్టకేలకు దిగొచ్చారు, మంత్రి కూడా రాజీనామాను సమర్పించేశారు. ఆ కీలక పరిణామాలు ఏ విధంగా చూడాలి? ఈ పరిణామాలన్నీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఏ విధంగా చూడాలి? వాస్తవం